అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు.
2 Peter చాప్టర్ 1 2-3 వచనాలు కలిసి ఉంటాయి. దాంట్లో జస్ట్ 2-3 వచనాల్లో 4th లైన్ తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్లో మిడిల్ వర్స్. నేను యాక్చువల్గా చదువుతాను, తర్వాత మనం రిపీట్ చేద్దాం. జస్ట్ అంత అవసరం లేదు, లేకపోతే చదువుదాం మొత్తం వచ్చిన చదవండి. నన్ను 2 and 3 వర్సెస్ కలిపి ఉంటాయి. తన మహిమను బట్టి గుణాతిశయాలని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేసి ఉన్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువు యేసు కూర్చున్నట్టు మనోజ్ఞానం వల్ల మీకు ఇప్పుడు సమాధానం విస్తరించును గాక. 2nd వర్స్ వచ్చి లూక్ గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 12 చాప్టర్ 32nd వర్స్. లూకా 12:35. అది అందరూ చూద్దాం. లూకా 12:35. ఓకేనా? 12:35. చిన్న మంద భయపడపడి నీకు రాజ్యం అనుగ్రహించుటకు నీ తండ్రికి ఇష్టమై ఉన్నది. 3rd వర్స్ వచ్చి మత్తయి సువార్త 20:32. మత్తయి మాథ్యూస్ గాస్పెల్ 25th చాప్టర్ 34th వర్స్ 34. ఓకేనా? అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. సో వీటిలో ఎందుకు 3 చదివించారంటే, ఫస్ట్ చదివిన వర్స్ ఏంటి? 2 Peter 1st చాప్టర్ 2 and 3. మధ్యలో ఏంటంటే ఆయన దైవశక్తి, అంటే దేవుడు మనకి జీవానికి భక్తికి, అంటే ఈ లోకంలో జీవించడానికి జీవమునకు, భక్తికి అంటే పరలోక రాజ్యం సంబంధించింది, పరిశుద్ధమైన జీవితం సంబంధించింది. రెండిటికి కావాల్సిన వాటిని ఏం చేశాడంటే ఆయన మనకి, అంటే బతకడానికి, తర్వాత ఆఫ్టర్ లైఫ్ కదా, రెండిటికి కావాల్సిన వాటిని సిద్ధపరచాడండి మన కోసం. సో జీవానికి సంబంధించి మనకేం ఇచ్చాడంటే, ఎక్కడంటే జెనసిస్ చాప్టర్ 1 ఏముంటుంది? బిఫోర్ క్రియేటింగ్ మ్యాన్ కదా, ఏం చేశాడు ఆయన? వాళ్ళకి మనిషికి కావాల్సినవన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసి సమస్త సృష్టిని కలుగజేసి ఆ తర్వాత మనిషి సృష్టించాడు. ఎందుకని? అన్నీ ఆయన రెడీ చేశాడు మనిషికి కావాల్సినవి కదా. జీవానికి భక్తికి కావాల్సింది, జీవానికి కావాల్సిన ముందే ప్రిపేర్ చేశాడు. ఎందుకంటే మనిషికి ఏం కావాలో ఈ నోస్ ఎండ్ ఫ్రమ్ ది బిగినింగ్, అంటే అంతమును, అంటే మన ఎండ్ని ఆది నుంచి ఎరిగిన వాడు. అది వచ్చడానికి టైం లేదు. సో ఆయన మన జీవానికి కావాల్సిన అన్ని, అంటే ఈ లోపల మనిషిని ఎందుకు సృజించాడు? ఏషియా మంచి వర్షం ఉంటుంది చూడండి, ఐజియా. ది పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ హ్యూమన్ బీయింగ్ మ్యాన్ 40 43 7th వర్స్. 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఆయనకి కోట్ల కూడా దేవదూతలు ఉన్నారంట పరలోకం కదా, అందరికి తెలిసిందే. ప్రతి దినం ప్రతి క్షణం ఆయన స్తుతింపబడుతున్నాడు, ఆరాధింపబడుతున్నాడు. ఆయనకి ఏంటి లోటు? ఎందుకు మనిషిని కలుగజేశాడు కదా, ఆయన తృప్తి చెందరా. అప్పటికి ఫస్ట్ చాప్టర్ 1లో ఏముంటుందంటే, యెహోవా ఆత్మ దేని మీద? జలం మీద అల్లాడుతున్నాడు. ఎందుకని? రీజన్, జలం పైన అల్లాడుతుందంట యెహోవా ఆత్మ. బట్ హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. దానికి అంతటికి ఆయన సాటిస్ఫై అవ్వట్లా. సో తన స్వరూపమందు తన పోలుకు చొప్పున మనిషిని కలుగజేసి ఆయనలో ఆత్మను పెట్టి ఆయన మహిమ నిమిత్తం, తర్వాత చూడండి 21st వర్షంలో ఉంటుంది, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయటం, ఆయన్ని ఆరాధించారు. ఒక వర్ష మంచి పాట ఉంటుంది, అది
ఇదిగో నా నూతన కీర్తన పరలోక భాగ్యము పరలోక భాగ్యమును నరలోకములో మనకు సెకండ్ మీనింగ్ ఏంటి? పరలోకంలో ఏముంటుందంట? సింపుల్ ఏదో 4 జీవులు, 24 పెద్దలు, కోట్ల కొలది దేవదూతలు, వీళ్ళందరూ ప్రకటన గ్రంథంలో ఉంటాయని ఆరాధన చేస్తూ ఉన్నారు. దివారాత్రులు పరిశుద్ధ రకరకాలుగా ఆరాధన చేస్తాం. 24 పెద్దలు, తర్వాత కోట్ల కొలది దేవతలు, సమస్త సృష్టి అని ఉంది. సృష్టి యావత్తు ఆయన ఆరాధిస్తున్నారు. ఇంకేంటి ఆయనకి లోటు? తన స్వరూపం తన పోలి చెప్పుకున్న మనిషి సృష్టించి పరలోక భాగ్యాన్ని నరలోకం భూమి అంతే కదా. భూమి మీద కూడా ఆయన సృష్టించిన మనిషి ద్వారా ఆరాధింపబడాలి. అది ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ హ్యూమన్. అర్థమైంది కదా? సో దానికి సృజించిన మనిషికి అకార్డింగ్ టు 2 Peter 1st chapter 2 and 3 జీవమునకును లోకంలో కావాల్సిన గాలి వెలుతురు అన్నీ ఇచ్చేసాడు కదా. అవన్నీ మనం తెలిసినవి అన్నీ. సో మనకి లివింగ్ అంటే ఈ లోకంలో జీవించడానికి ఇంకేం కావాలి? ఫుడ్ కావాలి. ఇవన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు మన కాంటాక్ట్ ఏంటంటే, సో వీ హ్యావ్ పేరెంట్స్ కదా. మన పెద్దవాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు, మన పిల్లలకి మనం పేరెంట్స్ కదా. పిల్లలకి మనకేమో పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి మన పేరెంట్స్ ఉన్నారు, మనకి పేరెంట్స్ ఉన్నారు. అంటే పేరెంట్స్ కూడా దేవుడు ఇచ్చాడు మరి. అంటే మన కాంటాక్ట్స్ ఇప్పుడు కాంటాక్ట్స్ అది ఇచ్చాడు. తర్వాత మన లూకా సువార్త దీంట్లో ఏం చదివాం? తన రాజ్యాన్ని కూడా మనకి అంటే జీవమునకు భక్తికి కూడా కావాలంట. ఈ లోకంలో మనం జీవించడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేశాడు. పరలోకంలో ఏదైతే ఆరాధింపబడుతున్నాడో అది భూమి మీద కూడా ఆరాధించాలి. బట్ ఎండ్ ఏంటంటే మన అంతం ఆయనతో కూడా యుగయుగాలు జీవించాలనేది. సో అది పర్పస్. చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించటకు. అంటే ఏంటి? మనం కొంతకాలం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంది కదా. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు జీవిస్తాం. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనం? మన గోల్ ఏంటి? రీచ్ వేర్ వీ హ్యావ్ టు రీచ్. తనతో కూడా యుగయుగాలు ఉండాలన్నట్ట. అంత ప్రేమించాడు. తన చేతులతో సృష్టించాడు మనిషిని కదా. తన చేతులు సృష్టించాడంట. సృష్టించి నిర్మించి ఊపిరి నుంచి ప్రాణాన్ని సకల మార్గమైన ఆయన విషయంలో ఉంచుకున్నాడంట. చూడు ఎంత కంట్రోల్. తను సృష్టించాడు మనిషిని చేతులతో, నిర్మించాడు అంటే మన ఎంత నిర్మాణం చేశాడు. ఊపిరినిచ్చాడు, తన ఊపిరిని జీవాత్మగా చేశాడు తన పోలి చొప్పున. తర్వాత మన ప్రాణాన్ని సకల మార్గాలు అంటే జీవిత ఆత్మత్వం ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. మన దినాలు కూడా ఆయన లెక్కించాడు. సో ఇక్కడ కావాల్సిన వాటి అన్నింటినీ దయచేశాడు. రాజ్యాన్ని కూడా మనకి ఇవ్వాలంట ఆయన ఉద్దేశం. యుగయుగాలు ఆయనతో పాటు ఉండాలి. దానికోసం ఇప్పుడు ఏం చేశాడు? పాపం చేశాడు కదా. కాలాన్ని తన చేతులు సృష్టించాడు, కండిషన్ ఇచ్చాడు, ఆజ్ఞాత ఇచ్చాడు, ఇది చేయకూడదు అన్నాడు. ఏం చేశాడు? ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. ఆజ్ఞాతిక్రమం తప్పిపోవటం వల్ల ఏమైందంటే ఏదైతే తన మహిమనిచ్చాడో ఆ మహిమను ఏం చేశాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అత్యధిక మన పుట్టిన వాడిని విశ్వాస ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన దేవుని కుమారులుగా చేయడానికి ఆయన ఉద్దేశం. మహిమనిచ్చాడు. ఆయన పాప వాళ్ళ కళ్ళు తెరవక ముందు దే డోంట్ నో సిన్ కదా. వాళ్ళు అంటే ఎప్పుడైతే యేసుప్రభు రాకడ ముందు యేసుప్రభు వచ్చినప్పుడు మనము ఆయన స్వరూపంలో ఉంటాం. చనిపోయిన వాళ్ళేమో లేపబడతారు, బతుకున్న వాళ్ళేమో మార్పు పొందుతారు. అప్పుడు ఆయన చూస్తాం ఆ కన్నుతో. ఈ కన్నుతో మనం కెనాట్ సీ కదా. ఆ రూపాన్ని ఆదమ ఒప్పించాడు. అందుకే వాళ్ళు సిగ్గు ఎరికగా ఉండడానికి దాన్ని ఏం చేస్తారు? ఆజ్ఞాత ద్వారా కోల్పోతారు. మనం దానికోసం అది ఇవ్వడానికి ఆయన చేశాడు. ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి ఏం చేయాలి? వాడిని మళ్ళీ మహిమ ఇవ్వాలి. ఆయన కోల్పోయిన మహిమను మానవుడికి ఇవ్వాలంటే ఏం చేయాలి? రక్తం చెందింపకూడదు. నేను పాప క్షమాపణ కాదు, రక్తం చెందించాలి. ధర్మశాస్త్రం అంతా అదే. దానికోసం అది నెరవేర్చడానికి యేసు ప్రభు ఆయన సృష్టించిన మానవుడి చేతుల్లో అదే చేతులు సృష్టించాడు మనిషిని. మనం ఆ ప్లేస్లో పెట్టుకుందాం. ఇస్రాయల్ యూదులే కదా సెలివేసింది. మనం వాళ్ళ ప్లేస్లో మనం పెట్టుకుందాం. మనం ఏం చేస్తాం? మన
యేసుప్రభు వచ్చి దేవుడు వచ్చి చేతులు సృష్టించాడు మనిషిని. అదే మనిషి అదే చేతులతో ఏం చేశాడు? అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు, అదే కానీ చేయకపోతే మన రక్షణ వచ్చేదా? ఆయన మహిమ ఇచ్చేవాడు, వచ్చి పొందేవాడు, మనం ఆయన రాజ్యంలో మళ్ళీ చేరేవాడు లేదు. జీవానికి భక్తి కూడా, అంటే లోకంలో జీవించడానికి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలతో దానికి కావాల్సినన్ని మనకు కావాల్సినన్ని ఇచ్చాడు. గాలి ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. తర్వాత ఈ లోకంలో కావాల్సిన ఏంటి? మనం ఉండటానికి ఏదో ఏమంటారు, ఇంగ్లీష్ హిందీలో ఏంటి? రోటీ కపడా మకాన్. గూడు కావాలి. సో దేవుడు ఎంతో ప్రేమించి మన పేరెంట్స్ ఇచ్చాడు, మనకు కావాల్సిన అన్నీ ఇచ్చాడు. 6 మందిని నాన్నగారు చనిపోయిన తర్వాత కలుద్దాం అనుకున్నాం. దగ్గర 22 సంవత్సరాల 22 ఇయర్స్ ఒకే ఒకసారి హైదరాబాద్లో కలిసాం, కానీ అది ఫుల్ అంటే కంప్లీషన్ లేదు, అసలు హ్యాపీనెస్ లేదు. ఎట్లా చేయాలి? అందరం కలవాలి. వాళ్ళ పేరెంట్స్ మనల్ని కన్నారు, ఈ లోకంలో మనకు కావాల్సిన ఏర్పాటు చేశారు, చదివించారు, అన్నీ చేశారు. వాళ్ళకి మనం ఏం చేయాలి? మంచి పేరు కావాలి కదా తల్లిదండ్రులకి. అప్పుడు ఎట్లా వస్తుంది? మనం ఎట్లా జీవిస్తున్నాం, మన జీవితాన్ని బట్టి వాళ్ళకి ఏమొస్తుంది? కనుక మంచి పేరు వస్తుంది. సో మనకి ఇంతకాలం మనం 6 మందిలో ఎన్నో ఫ్యామిలీస్లో, నిన్నెవరో అన్నారు, ఎవరు మాట్లాడారు నువ్వు అనుకుంటా, చాలా మంది ఫ్యామిలీస్లో దే లాస్ట్ అట్లీస్ట్ 1%. ఈ రోజు వరకు 6 మందిని బతుకున్నాం దేవుడు గొప్ప. ఈ అకేషన్ దేవుడు ఇచ్చాడు. ఎంతో కష్టపడ్డాం. అసలు ఇవన్నీ చెప్పాలని చాలా టైం అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఎందుకు కలిపాడంటే ఇది ఓన్లీ దేవునికి మహిమ కలగాలి. మన పేరెంట్స్ ఆయన కోసం జీవించాలి, దేవుడి కోసం. వాళ్ళు మన జీవితం ద్వారా మంచి పేరు, అంతే కదా. దానికి మన లైఫ్ ఎట్లా ఉంది? సో నీతి మంత్రం జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరం అని సామెతలో ఉంది కదా. తర్వాత భక్తులు కొనుక్కోబడుతున్నారంట. నీతి మంత్రులు భక్తులు వెళ్ళిపోతున్నారు. వాటి కూడా అవసరం జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరం. వాళ్ళ గురించి, పిల్లల గురించి చాలా ఉన్నాయి. నేను రాసుకున్నాను కానీ నాకు చెప్పడం టైం లేదు. యథార్థవంతుల పిల్లలు ఎట్లా ఉంటారు, నీతి మంత్రుల పిల్లలు దేవుడు విడిచిపెట్టాడు, ఇట్లా రకరకాల 5 వర్సెస్ రాసుకున్నాను చెప్తాను. వాళ్ళు నమ్మకంగా జీవించారు. వాట్ అబౌట్ అవర్ సెల్స్? వాటికి ఇచ్చారు. అసలు కొన్ని వర్సెస్ చదువుతుంటే యథార్థవంతుల పిల్లలకి ఇట్లా ఆశీర్వాదం ఉంది, నీతిమంతుల పిల్లలకి ఇట్లా ఆశీర్వాదం ఉంది, సమాధాన పరచు వారి పిల్లలకి ఇట్లా ఆశీర్వాదం ఉంది, సంతతి నిల్చున్న ఇట్లాంటి ఆశీర్వాదాలు ఉంది. Proverbs 14:26, జస్ట్ 5 minutes. 14:26. యెహోవాయందు భయభక్తులు కలిగిన బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకి ఏముందంట? ఆశ్రయస్థానం. ఏంటిది ఆశ్రయస్థానం అంటే? ఎవరికి అది? యెహోవాయందు మన తల్లిదండ్రులు, యాక్చువల్లీ మన తల్లిదండ్రులు అట్లా ఉన్నారు. ఇంకా పేరెంట్స్ కూడా వాళ్ళేమి హిందువులు కాదు, లేకపోతే వాళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళు. సో వాళ్ళకి ఏముందంట? ఆశ్రయస్థానం, లివింగ్. అదే మనకి అట్టివారి పిల్లలకు. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ లైన్స్ అన్ని చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సెకండ్ పార్ట్ ఇమీడియట్ చదవకూడదు, బికాస్ వీఆర్ నాట్ వర్ది. నాకు దేవుడిచ్చిన తలంపు ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగినట్టు బహుధైర్యం పుట్టించిన అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. దీనికి ఒక కండిషన్ ఉంది. 5 వచనాలు చదివేసి నేను ఆ కండిషన్స్ ఏంటి, ఎట్లా మనకి ఆ సెకండ్ పార్ట్ అప్లై అవుద్ది అనేది నేను చెప్తాను. జస్ట్ 2 minutes. ఒకటేం చదివాం? 14:26 చదివాం కదా. తర్వాత Proverbs 27. 27 అధ్యాయం చాప్టర్ 20 verse 7. యథార్థవర్తులకు నీతిమంతుల పిల్లలు వాని తదనంతరము ఏమవుతారంట? యథార్థవంతులకు.
మన పేరెంట్స్ ఎంత సేవ చేశారు కదా, యథార్థతతో సేవ చేశారు. సైట్ వాళ్ళు డొనేట్ చేశారు, అది మన మందిరానికి ఇచ్చారు కదా. అది నాకు పొద్దున చెప్తా ఉంటే సడన్గా తలపు వచ్చింది. రాజమండ్రి రాజు వాళ్ళ మదరు సైట్ గిఫ్ట్ ఇచ్చారు మందిరానికి కదా, 14 cents. ఒకవేళ ఆయన యథార్థవంతుడుగా లేకుండా స్వార్థంతో వేరే ఉద్దేశంతో కానీ ఆయన సేవలో ఉండుంటే ఆ వేదమండ్రి రాజు ఆయన నా పేరు పెట్టమని చెప్పాడు కదా. వేదమండ్రి నా పేరు కూడా పెట్టండి అన్నాడు. ఒకవేళ గాడ్సర్ అండ్ ఫాదర్, మా ఫాదర్ ఒకవేళ యథార్థవంతుడుగా లేకపోయి ఉంటే ఆయన ఏం చేశాడు తెలుసా, ఇప్పుడు జరిగే పరిస్థితులు అప్పుడు జరిగాయి. ఇది సొసైటీ మందిరానికి సొసైటీకి సంబంధించింది, ఎవరి పేర్లు దీంట్లో పర్సనల్ పేర్లు ఉండకూడదని చెప్పి ఇది జరిగింది. ఎప్పుడు 1967 అనుకుంటా, 67, 68 ఆ టైంలో యథార్థంగా ఆయన రిజిస్ట్రేషన్ చేయించారు. ఆయనకు ఆ సైట్ ఇచ్చిన ఆయన కొడుకు, సైట్ ఇచ్చిన చనిపోయారు. ఆయన డిఎస్పీ ఎస్పీ అని చెప్పాడు, ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. వాళ్ళ కొడుకు మాకు ఎన్ఎస్ టీచర్ అండి, ఆయన రూరల్ ఎస్పీ, కామన్ పర్సన్ అన్నమాట. ఈజ్ నాట్ అ బిలీవర్. నా పేరు పెట్టండి. నాన్నగారు తెలివిగా ఏం చేసి ఉండాలి, 14 centsని నాన్నగారి పేరు పెట్టుకోవాలి. వేదమండ్రి కూడా తగిలిస్తే రేపు పొద్దున నాన్నగారు ఈ రోజున వీ డోంట్ హ్యావ్ సింగిల్ గజం, ఒక్క గజం కూడా మీకు తెలుసు. ఆ రోజు అది చేసి ఉంటే యథార్థవంతుడుగా లేకుండా చేసి ఉంటే సెకండ్ పార్ట్ తర్వాత అది పెండింగ్. 13:22 ప్రోవర్స్ 13:22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడింది. ఇది కొంచెం మళ్ళీ చదువుగా అర్థమయ్యేటట్టు. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఏం చేస్తారంటే మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఏం ఆస్తుంది మనకి నాన్నగారు చనిపోయాక నాన్నగారు లెదర్ సూట్ కేసు ఉండే అమ్మకి. నాన్నగారు ఆ రూమ్లోకి మేము వెళ్ళి కానుక పెట్టి తీసుకెళ్ళి మందిరం నుంచి పెట్టడమే కానీ యాజ్ ఏ గాడ్సర్ అండ్ చిల్డ్రన్ ఆ పెట్టి దగ్గరికి మండే నుంచి సాటర్డే సండే వరకు మేము ఆ ప్లేస్ దాని దగ్గర కూడా వెళ్ళేవాళ్ళం. తర్వాత ఆ లెదర్ బాక్స్లో బ్యాంకులో మందిరానికి సంబంధించిన అకౌంట్, ఎందుకంటే డబ్బులు వేయాలి కదా, మందిరం అకౌంట్ అన్నీ పెట్టాలి కదా, బ్యాంకులో పెట్టాలి. అప్పుడే అంత 150 రూపాయలు వచ్చింది మా చిన్నప్పుడు. బ్యాంకులో అకౌంట్ ఉండేది, బ్యాంక్ మందిరానికి సంబంధించిన ఒక పాస్బుక్ ఉండేది అక్కడ, నీకు తెలుసు. సో మన పర్సనల్ అకౌంట్ నాన్నగారికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అది పర్సనల్ అకౌంట్, కెనరా బ్యాంకు రెండిట్లో అకౌంట్ ఉండేది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ పెట్టి జోలికి వెళ్ళాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆ పెట్టి తాగలం మేము అప్పటిదాకా, ఏమున్నాయో చూద్దామని. నాన్నగారు చనిపోయిన తర్వాత తప్పదు, అప్పుడు తీసాం. దాంట్లో బ్యాంకులో మేము వెళ్ళి చెక్ చేస్తే ఆర్కేళ్ళు అడిగితే అమ్మని నమ్మకండి ఆస్తికర్తలు చేస్తాడు కదా మంచివాడు, ఈజ్ 100% గుడ్ పర్సన్. నాకు మధ్యాహ్నం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాడు పేరెంట్స్ గురించి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయడు. బ్యాంకులో ఎంత ఉందో తెలుసా, పర్సనల్ అకౌంట్ 32,000. ఐఎమ్ ది విట్నెస్. అది ఆస్తి మాకు ఇచ్చిన 6 మంది. నాట్ ఈవెన్ సింగిల్ ఫీట్ గజం. మరి ఈ వర్స్ ఏంటి అర్థం ఏంటి అసలు? మీకు ఎవరన్నా వచ్చింది ఫలంగా ఉన్నా? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయండి. వాళ్ళు మాకు ఇచ్చింది గాడ్ సర్వీస్ చాలా మంది ఉన్నారు. బెంగళూరు గారని సో మెనీ గాడ్ సర్వీస్, సీనియర్ గాడ్ సర్వీస్, వెల్ నోన్ గాడ్ సర్వీస్. నాన్నగారి కన్నా పైకి రాని కూడా ఇది చాలా అప్పుడు కూడా జరిగింది. కొంతమంది బాగా ఫోకస్లో బై అంటే గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకే చెప్తున్నాను దేవుని మహిమాటలు. ఏ పిల్లలు కూడా చదువు సరిగలేదు. 6 మందిని వీఆర్ గ్రాడ్యుయేట్స్ కదా, అందరు నేను తప్ప అందరు సైన్స్. మా బాబుగారు కూడా ఎంపీసీ ఇంటర్మీడియట్. అమ్మ నాన్నగారు ఆ కానిపెట్టిన డబ్బులు నార్మల్గా ఏం చేస్తారంటే అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు కొంతమంది జీతాలు ఇస్తున్నారు, ఆ డబ్బులు ప్రతిదానికి వాడేసేవాడు. కాని డబ్బులు నాన్నగారు వాళ్ళు బట్టలకు కానీ, పర్సనల్ ఎక్స్పెండిచర్, చదువులకు కానీ, మెడిసిన్స్ కానీ, ఒకవేళ ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఎవరో కుటుంబం అంటే అట్లా గిఫ్ట్ ఇచ్చేవారు, ఆ గిఫ్ట్స్ పర్సనల్ గిఫ్ట్స్ పక్కన పెట్టి కాలేజ్ ఫీజు, టర్మ్ ఫీజులు 3 టర్ములు కట్టేవాడు. నోబుల్ కాలేజ్, సైన్స్ అన్నిటికీ. నేను కామర్స్, నేను ఒక్కడే కామర్స్. మీ క్లాస్ ఫీజులు ఏమైనా ఉండే, నాకు పెద్ద ఫీజులు ఉండవు కదా. 3 టర్మ్స్. నేను డిగ్రీలో ఫీజు అడగడానికి సిగ్గుపడేవాడిని. అప్పుడే చాలా సిగ్గేసాను నాన్నగారు డబ్బులు అడగడం.
3 టర్ములు ఇండియన్ కేసు ఓసీ అని ఉంది కదా, 3 టర్ములు ఫీజు కట్టేవాడు. ఫుల్ ఫీజు కట్టేవాడు. ఎక్కడే ఈ రోజున మాకు ఇచ్చిన ఆస్తి మమ్మల్ని చదివించడం వల్ల మేబీ మేము ఏం సంపాదించుకోకపోవచ్చు. ఒక లైఫ్ ఎంతో మంది గాడ్ సర్వెంట్స్ పిల్లలు ఈ రోజున వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అంత వర్స్ట్ సిచ్యువేషన్స్ మ్యాక్సిమం పర్సన్స్, మ్యాక్సిమం చిల్డ్రన్, మెజారిటీ ఆఫ్ ది చిల్డ్రన్ ఎంతో గౌరవం ఉన్నాం. అవి పొద్దున్న మధ్యాహ్నం చాలా డిస్కస్ చేసాం మన సంగతులు. అయినా నేను ఐ డోంట్ వాంట్ రిపీట్. యాక్చువల్లీ ఇంటి గురించి నేను యాక్చువల్గా ఇది సబ్జెక్ట్ అంటే దేవుడు ఇచ్చిన నాకు తలం ఈవినింగ్, మధ్యాహ్నం అయితే వేరే విషయం. అంటే ప్రతి పూట అది ఎందుకని చెప్పి దేవుడు ఇచ్చిన చదువుకి సమాధానంలో మంచి ఆస్తి కథలు మాకు ఇచ్చిన చదువు ఇచ్చారు. తర్వాత ఎంత డిసిప్లిన్గా పెంచారనేది అది ఈ రోజున మాకు అసెట్. సెకండ్ పార్ట్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేను సెకండ్ పార్ట్ చక్కగా చదివి వినిపిస్తాను ఒక 5 నిమిషాల్లో. సో ఈ ఫస్ట్ పార్ట్లో ఏంటి, మంచివాడు ఆస్తికర్తం చేయను, ఫస్ట్ ఏం చదివి యథార్థవంతుడు ఏం చేశాడు అని చేశాడు. సెకండ్ పార్ట్స్ యథార్థవంతుడు, తర్వాత మంచివాడు, తర్వాత ఇంకోటి 13-20 చదివేసాం కదా. మంచివాడు 13-20 మంచివాడు కూడా ఆస్తికర్తం చేయను. ఇప్పుడే కదా 27 యథార్థం నీతిమంతుడు ఆస్తికర్తల అది మంచివాడు ఆస్తికర్తం చేస్తాడు. తర్వాత 4వది సమాధానపరచువాడు 37 సాంగ్స్ కీర్తనలు 37 5 ఉన్నాయి లెక్కల్లో. అది నేను ఐఎమ్ నాట్ ఫాలోయింగ్. సమాధానపరచువారు అని నిల్చుంది అనేది సెకండ్ పార్ట్. ఆస్తికర్తం చేయడం అనేది సెకండ్ పార్ట్. సరే, అది ఇంకోటి అంటే నిలిచి ఉంది. ఫస్ట్ ఏంటంటే అదొకటి ఆశ్రయస్థానం కాదు, అంటే మనకి ఈ భూమి మీద ఆశ్రయం. 4వది ఏంటి ఇప్పుడు చదివింది, సమాధానపరచువారి సంతతి. నాన్నగారు అది సెకండ్ పార్ట్ పడతారు. ఏంది వాళ్ళకి ఆ బ్లెస్సింగ్ ఏంటి, సమాధానపరిచి నిలిచేవాడు ఆశ్రయిస్తాను సంతతి నిలుచునంటే దే విల్ విత్‌స్టాండ్, అంతే కదా. నిలుచునంటే ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి, ఎస్టాబ్లిష్ సంతతి నిలుచుంది. ఇప్పుడు నేను చెప్పాలంటే యాక్చువల్గా ప్రతి ఫ్యామిలీ మన మధ్యాహ్నం మాట్లాడుతున్నాం. ఆయన ఏదైతే నాన్నగారు అమ్మ విషయంలో ఉద్దేశించాడో దేవుడు, అది పిల్లల్లో కూడా నెరవేర్చాలంటే ఏంటనేది కండిషన్ తరలించాలి. అదొక అధ్యాయం. అప్పుడు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ వస్తాయి. సంతతి నిలుచును, ఆస్తికర్తలు చేయను, ఇవన్నీ ఆశ్రయస్థానం కలదు. ఇవన్నీ మనకి కండిషన్ ఉంది. డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి యాజకుడు కొడుకు యాజకుడు, లేవి కొడుకు లేవీడు, అవి మనకు లేవు. 5 ఇంకోటి చదువుతాం. Proverbs 11:21 21st verse. సెకండ్ లైన్, నీతిమంతుల సంతానము బంధకాలు. అంటే మేబీ సో మెనీ థింగ్స్. బంధకాలు లోకంలో చాలా ఉంటాయి, చాలా హార్డ్ డేస్ బంధకాలు కదా. అందరికి వినో ఎవరి దీనికి ఇవన్నీ నీతిమంతుల పిల్లలకి, సమాధానపరచువాడు పిల్లలకి, నాన్నగారు సమాధానపరచువాడు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నాన్నగారికి బిలీవర్స్ చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్కి కదా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎంత జాగ్రత్తగా డీల్ చేసేవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టర్ ఉంది, ఎంత భయంకరమైన ప్రాబ్లమ్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళని చాలా భయంకరం. అసలు ఆయనైతే అప్పుడే బాగా ప్రెసిడెంట్ బ్రదర్ అంటాడు, వెంటనే ఇమీడియట్గా ఏం చేస్తాడంట, ఎరా ఆయన రౌడీ బిఫోర్ బార్నింగ్, రౌడీకి రైట్ హ్యాండ్. ఆయన వైఫ్ స్ట్రాంగ్ బిల్. ఆయన నాన్నగారు కూడా ఈ కెన్ హ్యాండిల్. అసలు భయం లేదు, అంత భయంకరమైన మూర్ఖుడు. ఆయన పవర్ఫుల్ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ నోబుల్. ఆయన
ఇంటికి వచ్చి సీట్ ఇచ్చాడు మీ పిల్లలకి అని చెప్పి. వేరే నా వరకు వచ్చినప్పటికి మనం అసలు మామూలుగా ఇంటర్మీడియట్లో నేను చేసిన అల్లరి నువ్వు చేసు డేట్లు రాలేటు బయటకు కూర్చొని లెక్చరర్స్ని ఇష్టం వచ్చినట్టు ఏడిపించుకోం. బాబులేకప్పుడు బయటకు వస్తే ఎట్లా ఉంటుంది తెలుసుగా, అది భయంకరంగా ఎగురుతూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా. 10th క్లాస్ వరకు అరే ఎవరు అని చెప్పి నెక్కర్లు కాదు బేబొచ్చిన టీచర్లు కొట్టేవాళ్ళు కదా, అరే ఎవరు కాలేజీ రాగానే అంటునేవాడు. అది రెచ్చిపోయి భయంకరం ఆలోచిస్తే డిగ్రీలో నా సీటు ఇంటికి వచ్చి అక్కడికి చెన్నైకి సీట్ ఇచ్చినవాడు డైరీ కనుక ఇంటికి వచ్చి మీ పిల్లలు నా దగ్గర జాయిన్ చేయని అన్నవాడు. నేను సీట్ ఇవ్వనని చెప్పాడు. నాన్నగారు అంటే పరమ భయం, నేను సీట్ లేదు నేను చాలా ఆయన నేను కడగలాడు ఇంటర్మీడియట్. అంత పవర్ఫుల్ పర్సన్, సచ్ పర్సన్. నా టెస్ట్ అని చెప్పాలంటే ఇంకొక 2 గంటలు సమాధానపరిచేవారు. అన్ని ఎక్స్ప్లెయిన్ బోల్డ్ అనేసి ఎగ్జాంపుల్స్ అది దానిలో వారు ఏమవుతారంటే సమాధానపరిచేవారు అంటే స్థిరంగా ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫ్యామిలీస్లో ఉన్నాయంటే టాప్ టు బాటం అక్క దగ్గర నుంచి పుట్టేవారు భయంకరం. ఎందుకంటే వాళ్ళు అంత పరిశుద్ధంగా ఎంత నమ్మకంగా జీవించారని ఆ సైట్ విషయం సింపుల్ ఎగ్జాంపుల్ ఎన్నో ఉన్నాయి. అట్లా చాలా చెప్పాలంటే నాన్నగారు అమ్మ ఎంత నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వాలి. 10 పైసలు 5 పైసలకి కొత్తిమీర వచ్చేదాన్ని 5 పైసలు కూడా అకౌంట్లో రాసేవాడు. యథార్థవంతుడైన యథార్థ వర్తనుడగా నీతిమంతుడు అని ఉంది. అది ఇంగ్లీష్లో భలే ఉంటుంది. యథార్థ వర్తనుడు అనేది ఇంగ్లీష్లో యథార్థవంతుడు వేరు, యథార్థ వర్తనుడు వేరు. అది వర్స్ ఏంటది Proverbs 27 ఇంగ్లీష్లో అన్నారు 27 సారీ సార్ Proverbs 27. The just man walketh in his integrity, his children are blessed after him. కరెక్ట్గా చదువుతున్నాను. The just man. The just man walketh in his integrity. చాలు. జస్ట్ మ్యాన్ అంటే యథార్థవంతుడు. వాక్యత్ అంటే ఏంటి? Walks. యథార్థవంతుడైన నీతిమంతుడు అనలా. యథార్థవంతుడు వేరు, యథార్థ వర్తనుడు ఇంక తెలుగులో ఉంది. యథార్థంగా నడిచేవాడు అంట. Walks into ఈ integrity. లీడ్స్ ఇస్ లైఫ్ జస్ట్ Integrity. అనేది అంతనా తెలుగు ఇంగ్లీష్ జస్ట్ మ్యాన్. అంత యథార్థంగా ప్రతి చిన్న విషయం చచ్చిపోయేవారు నిన్ను లాస్ట్ ఊపిరి వరకు ఎక్కడే కానీ సింగిల్ రూపీలో మోసం చేయాలి. మధ్యాహ్నానికి దేవుడు యథార్థవంతుడగు యథార్థ వర్తనుడగు నీతిమంతుడు పిల్లలు వాని తదనంతరము దొంగలు. ఎంత ధన్యత. ఈ రోజు అండి మధ్యాహ్నం సార్ మేము ఎంజాయ్ చేసిన గాడ్స్ ప్రెజెన్స్ రియల్లీ మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత అక్క దగ్గర నుంచి మేము ఈ రోజు వరకు ఆ ప్రెజెన్స్ లేదు మా లైఫ్. మా ఫ్యామిలీ దేవక నీ పెళ్ళి 30 ఏళ్ళు కదా, వెరీ గుడ్ టైం సార్. ఈరోజు మేము అందించిన ప్రెజెంట్ సార్ అందరం మా హృదయ పెరిగిపోయింది సార్. 2:30కి టీ తాగాం, 2:30కి టీ తాగాం, 3:30కి భోజనం చేసాం. అయినా కూడా మాకు ఎలా బుద్ధి కాలేదు సార్. బలవంతంగా లేచాను, ఇంకా ఉండాలనిపించింది. దట్ ఈస్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వి ఎంజాయ్. మీ ఇద్దరు మా సేవకులు అని చెప్పింది. అసలు నేను సేవకులు ఏంటి, సేవకులు చెప్పులు వేయడానికి కూడా పాత్రలు కాదు. నేనైతే నేను చెప్తున్నాను ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఐఎమ్ అనేబుల్, ఐఎమ్ నాట్ వర్తీ. మీరు వచ్చి చేయడం ఏంటి? అదే ఆశిస్తుంది ఏరా మేము చేయటమే అంటే డైలీ ఈ బికాస్ ఈ లెట్ ఢిల్లీ. నేనేంటి ఇప్పుడు నేనేంటి ఇక్కడ నాకు అసలు నేను అందుకే పాటలు పాడేసి ముగిచేద్దామని చెప్పి ఐ హావ్ నో గట్స్. కానీ దేవుడురా వారం 10 రోజుల క్రితం ఉన్నాడు ఇవన్నీ చూడాలి. దేవుని మహిమతో చెప్తున్నాను సార్. 8 దేనికి 7 o'clock కన్ఫర్మ్ అయింది. నాది 8కి కన్ఫర్మ్ అయింది నా ప్రోగ్రామ్. 8 వరకు ఐ హావ్ నో కన్ఫర్మేషన్. రేపు పొద్దున 8 o'clock కన్ఫర్మ్ అయింది. దేవుని చిత్తం అనేది నాన్నగారు చెప్పేవాడు. అట్లా 11th నాన్నగారు ఎప్పుడు చెప్పేవాడు 11th అవర్లో ఉంటుంది. ఫస్ట్ నుంచి అన్ని స్మూత్గా వెళ్తుంటే ఇట్స్ నాట్ గాడ్స్ విల్. ఏ విషయంలో అయినా సరే అన్ని పోరాటాలు
అన్ని పోరాటాలు ఉండి లాస్ట్ మినిట్లో లాస్ట్ మూమెంట్లో క్లియరెన్స్ వస్తే, ఇందాక మనం సాయంత్రం మనం మాట్లాడుకున్నాం ఎవరిది బక్సింగ్ గారిది, లాస్ట్ కౌంటర్లోకి వెళ్ళదా డబ్బులు తినేసాడు. కౌంటర్కి వెళ్ళిపోమంటున్నాడు దేవుడు, ప్రతి చిన్న దాంట్లో నడిపిస్తున్నాడు. నువ్వు వెళ్ళు, ఆకలేస్తుంది, హోటల్కి పలానా హోటల్కి వెళ్ళి అన్నాడు. వెళ్ళాడు, డబ్బులు కూర్చున్నాడు, వెయిటర్ వచ్చాడు, ఏం కావాలి పలానా తిన అన్నాడు. దేవుడే, నువ్వు తిను, నీకెందుకు డబ్బులు లేదు ప్రభా, తిను నీకెందుకు, తినేసాడు. కౌంటర్ దగ్గర బిల్ తీసుకొని వచ్చాడు, కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా ప్రభా నేను అంటాడంట బస్సింగ్ గారు. నువ్వు వెళ్ళు కౌంటర్ దగ్గర అంటాడు, జోబులో నువ్వు ప్రభా తినేసాడు. కౌంటర్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడు వచ్చాడు, ప్రజలు ప్రజలు నాటావు మీరు వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి సేమ్ అది టికెట్ విషయంలో ట్రైన్కి లైన్లో నుంచున్నాడు, టికెట్ డబ్బులే ఉంటాయి. లైన్లో నుంచున్నాడు, కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాడు, ఈయన పోరాటం చేస్తున్నాడు దేవుడితో, డబ్బులు లేవు, టికెట్ కొనుక్కొని ఊరేళ్ళాలి, పలానా చోట కలమన్నాడు, డబ్బులు ఇవ్వాలి. లాస్ట్ మూమెంట్లో బ్రదర్ ఇట్లా వచ్చి, బ్రదర్ మీరు లైన్లో ఉన్నారంటే అని చెప్పి టికెట్ కొనిచ్చారు. ఇదేంటి చెప్తున్నాడు, ఇది దేవుని చెప్తాము. లాస్ట్ మూమెంట్ వరకు డేవింగ్ కన్ఫర్మ్ నాకు కన్ఫర్మ్ ఏం చేయాలి మేమిద్దరమే వచ్చి చేయాలంటున్నాం. సేవకులు లేడు, మీ ఇద్దరు వచ్చి ఇవి మాకు ఏదైనా 4 మాటలు చెప్పాలంటే అసలు 10 రోజుల క్రితమే రెడీ అయ్యావా మెసేజ్ ఏం రెడీ అయ్యావా నా దగ్గర బైబిల్ చేస్తే నేను ఇప్పుడు ఇవన్నీ నా మైండ్లో ఉన్నాయి. అందుకే నేను చూసి రెఫరెన్స్ చెప్తున్నాను. నేను ఈ చూసి చెప్పేవాడంటే నాకు ఎలా కాగితాలు చూసి నోట్ ప్యాడ్లు పెట్టి నేను ఎంతో కామెంట్ చేస్తాను. దేవుడు నాకు పనిష్మెంట్ ఇచ్చాడు, జాగ్రత్తగా పిచ్చి పిచ్చి మాటలు నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్పడానికి మర్చిపోయాను. ఇప్పుడు సరే అట్లా సమాధానం ఇంత లావు కర్ర తీసుకుని వచ్చేవాడండి మందిరం దగ్గర గేట్ దగ్గరికి ఉందంటే నాన్నగారు మేనేజ్ చేసి పంపించేవాడు. ఎంత నీట్గా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చేసేవాళ్ళంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోవడం. మళ్ళీ ఎన్నో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సమాధానపరిచేవాడు. సో ఆయన సమాధానపరిచాడు కదా అని చెప్పి ఏదైతే దాని తర్వాత బ్లెస్సింగ్ ఉందో అది డైరెక్ట్గా రాదు. దానికి వీ హ్యావ్ టు పే చేసి తీసుకోవాలి. యేసు ప్రభువు క్రయము చెల్లించాడంట. ఎవరి కోసం? ఎందుకు ఆయనకి ఏం పని? ప్రపంచం పరలోకం ఆయనదే, భూమి ఆయనదే. సాతాను పైన కిందకు తోసేసాడు, వాడు మోసం చేశాడు, పోగొట్టుకున్నాడు మహిమని. దేవుడు అరే ఒక మాట చెప్తే అసలు కనీసం కర్ర పెట్టి చూపిస్తే సముద్రం పాయలింది. ఎక్కడ ఉందో అసలు హిస్టరీలో మోసే కర్ర ఇట్లా పెడితే సముద్రం గోడలాగా నిలబడిందంట. గాడిద మాట్లాడిందంట. 40 సంవత్సరాల పై నుంచి ఆహారం ఇచ్చాడు. ఎక్కడ ఉందో అసలు హిస్టరీలో. దేవుడు నువ్వు రక్షణ పొందంటే మనిషి పొందలేడా? ఆయన వచ్చి పెట్టాలి ప్రాణం. ఆయన చేతులతో సృజించిన మనిషి మేకులు కొడుతుంటే నోరు తెరవలేదంట. మౌనం యెషయా50లో నోరు తెరవలేదు. నేను ఇప్పుడు నా కూతురు ఒక్క మాట అంటే మనం భరించగలవా? అక్కడ నువ్వు భరించగలవా? అలాంటిది మేకులు కొడుతున్నాడంట. తయారు చేసిన మేకులు పట్టించుకోవడానిక ఆ ప్లేస్ యూదులు చేశారు. కానీ యూదులు ఆనాటి యూదులే నేను చంపి అనుకున్నాడంట. అనుకున్నాం కాదు కాదయ్యో నా సిలువలో మేకులు పడుతుంటే ఆయన నోరు తెరవలేదు. ఒక్క మాట కాదు కదా. ఎదరదారు తిరుగుతుంటే ఆయన కాలు పెట్టంగానే పేదరితో పాటు పొంగ అయిపోయిందట. పడవలో కాలు పెడితే సముద్రంకి ఎక్కడ తెలిసింది ఆయనకి? అప్పుడుదా పొంగింది. పేతురు నీళ్ళ మీద నడుస్తాడు కదా, ఎదరదాస్ గారు 2-3 సార్లు చెప్పాడు సందే. కాలు పెట్టంగానే పొంగ అనేది కాసుకోని ఉన్నాడు సముద్రం. నువ్వు ఎప్పుడు చెప్తావు మేము ఎప్పుడు చేయాలి? సముద్రం ఎప్పటి నుంచి ఉంది? ఎక్కడ ఉందా హిస్టరీ? మీరు చదివాక సముద్రం స్టార్టింగ్ ఎక్కడ ఉందా బైబిల్లో? ఎక్కడ హిస్టరీలో ఎప్పుడు కలిగి చేశాడు? ఎప్పుడు సృష్టించాడు సముద్రాన్ని? తెలియదు, టైం లేదు. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలు కలిగి చేసాడు. కానీ ఎప్పటి నుంచి? కోట్ల కొన్ని సంవత్సరాలు అంటారు, మనకు అది మన పరలోకానికి వెళ్తే తెలుసు.
అంత ప్రేమతో నా మహిమని ఇవ్వాలని చేసిన మనిషి సిలువ వేస్తుంటే ఒక్క మాట తెరవలేదు. కంటి అసలు వాళ్ళంటే చూస్తే అప్పుడు నేను ఒకసారి మనోళ్ళు అక్కడ చెప్పా, ఒప్పుకోవాలి మెసేజ్ ఉంటుంది 30%. ఒప్పుకోవాలి మెసేజ్ అని ఫస్ట్ 4 మెసేజ్ చెప్పాలి. ఫస్ట్ మెసేజ్ దాంట్లో 5 ఒప్పుకున్న వాళ్ళు పాపం చేసి క్షమాపణ పొందారు, 5 ఒప్పుకున్న వాళ్ళని ఒక మెసేజ్. దాంట్లో యూదా ఇస్కరియోతు అప్పగించాడు 30 వెండినాలు. యేసు ప్రభువుని అప్పగించాడు. శిష్యుడు 12 మందిలో ఏర్పరచబడిన 12 మందిలో ఒకడు, మీలో ఒకడు సాతాను. యేసు ప్రభు చెప్పిన మాట ఇది, బైబిల్ నాది కాదు. మీలో ఒకడు సాతాను అంట. 12 మంది శిష్యులు మరి అపోస్తలులను పడినాడు ఉంటుంది ఒక చోట. ఆయన నేనే చెప్పాను అప్పుడు దేవుడు ఇచ్చిన తలపు ఏంటంటే, యూదా ఇస్కరియోతు ఏం చేశాడు, అప్పగించబడిన తర్వాత పశ్చాత్తాపడ్డాడట. అరే నేను నీతిమంతుని అప్పగించి నేను పాపం చేశానని చెప్పాడు కదా అని ఎవరి దగ్గరికి వెళ్ళాడు, అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ యేసు ప్రభు చచ్చిపోవాలి అప్పటికి, ఇంకా బతిగా ఉన్నాడు, పొరపాటు సిలువ ఉన్నాడు, చచ్చిపోలే. వెళ్ళి ఏం చేశాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ సంగతి నువ్వు చూసుకోవాలి బాబు అన్నాడు. 30 మంది నాడని దేవాలను పడవేసి వెళ్ళి గురుకోసం చచ్చాడంట. పాయింట్ ఏంటంటే, ఒకవేళ యూదా ఇస్కరియోతు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు యేసు ప్రభు సిలువ దగ్గరికి వెళ్ళి పేతురు కోడి పోయింగానే సంతాపపడి వెలుపలిపోయి, లోకస్వార్థం చాలా బాగుంది, వెలుపలిపోయి సంతాపపడి ఏడ్చాడంట. ఎంత బాధపడి ఉంటాడు కదా దాన్ని అది రాశాడు. కానీ ఆ డెప్త్ అసలు మనం ఊహిస్తా స్టడీ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. పేతురు అయింది యేసు ప్రభుత్వం అంతకాలం ఉండి అన్ని చూసి ఈయన ఎవరు నాకు తెలియదు అనేసాడు 3 సార్లు 2 సార్లు 3 సార్లు బొంకే వరకు కోడి పీల. యేసు వెనక్కి తిరిగి చూశాడు. లోకస్వార్థలో 24 అది మిగతా చోట్లేదు, లోకాలు చదువుతాడు. అప్పుడు ప్రభువు తిరిగి వెనక్కి తిరిగాడు. నేడు కోడి కోరిక ముందుకు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని ఆ సంతాపపడి అనేది డెప్త్ కన్వీ ఇమాజిన్ బాధపడి ఉంటాడు. పేతురు మొదలు పెట్టాడు, తాళపు చెవులు ఇచ్చాడు. పేతురు తాళపు చెవులు ఇచ్చిన ఉంటుంది. అందులో ఏ తాళపు చెవులు పేతురికి ఇచ్చాడు. నెంబర్ 1 పొజిషన్ శిష్యుల్లో. నాకు తెలియదు అని చెప్పేసి 3.5 సంవత్సరాలు ఉన్నాడు పేతురు వేసుకో. పేతురు ఎంత సంతాపడ్డాడు. ఈయన కూడా పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాల్సింది రాంగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాడు. క్షమాపణ. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి కానీ యూదా ఇస్కరియోతు వెళ్ళి పేతురులాగా సంతాపడి ఏడ్చి పాదాల దగ్గర పడి ఉంటే మీరు చెప్పండి, యేసు ప్రభు క్షమించేవాడా లేదా? క్షమించడానికి ఆయన ఏం కావాలి, నోరు తెరవలేదంట. అన్యాయంగా శిక్షింపబడ్డాడు, అక్రమకారులు ఒక్కడిగా ఎంచబడ్డాడు. ఆయనే సృష్టించిన మనిషి, చేతులతో సృష్టించాడంట, తన మహిమనంతో సృష్టించాడంట. యెషయా తనకు స్తోత్రం చెల్లించాడు. అంటే ఆయన కోరేది ఒకటే అంటండి, ఆరాధన మెసేజ్ 2 పేజీలు రాసుకున్నా. ఒకసారి మాకు మెసేజ్ వస్తుంది అంటే నేను ఎందుకు మాట్లాడట్లేదు, దేవుడు నన్ను క్షమించగా. మనిషి సృష్టించింది మహిమ నిమిత్తం, దేవుని మహిమ కోసం, దేనికోసం సృష్టించలా. యెషయా 43:7 మనం చదివింది 43:7. తన మహిమ నిమిత్తము ఎంతో స్పష్టంగా ఉంది. ఇంటికి తర్వాత వెళ్ళిన తర్వాత దాన్ని చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, అది స్టడీ చేస్తుంది. తన మహిమ నిమిత్తము తాను సృజించిన మనిషి. ఇంకేం లేదు బైబిల్ ఎక్కడ కానీ నాకు ఇది దీనికోసం నేను మనిషి సృష్టించానని ఎక్కడ లేదు. నెక్స్ట్ 21 ఏముంది, తనకు స్తోత్రం అంటే ఆయన ఆరాధించాలి. పరలోకంలో ఆయన ఆరాధింపడే ఇంకేం లేవు. తర్వాత ప్రకటన 14 వీరు మహాశ్రమల నుంచి వచ్చినవారు అంటారు కదా. పెద్దలు ఒకటి అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఉతుకున్నవారు వాళ్ళు ఏం చేస్తారు, ఒకటే మా రక్షణకై ఏమన్నా ప్రభువా నాకు తలనొప్పి తగ్గించావు, నాకు మధ్యాహ్నం భోజనానికి టైంకి భోజనం డబ్బులు లేవు,
భోజనానికి డబ్బులు వచ్చేసినాయి. ఇట్లాంటి కొన్ని వేల ఉంటాయి మనకి ఎగ్జాంపుల్స్ కదా, దేవుడు చేసిన కార్యాలు. అవన్నీ ఏమన్నా మాట్లాడారు వీళ్ళు మహాశ్రమం తెచ్చినప్పుడు. ఒకటే ఒక మాట, పరలోకంలో ఉంటుంది ఏంటి అనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పరలోకంలో ఏముండదు. క్రొత్త గీతం మన నోట్లో ప్రతి ఆదివారం ఉండాలి. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం, మనుషులకి శరీరం ఉన్నాం. ఆయనకి ప్రతి వారు ప్రభు రక్షించే స్తోత్రం, నేను ఎక్కడో విగ్రహారాధికుడిని, పాడిందే పాట పాడి ఏంటో ఉంటుంది కదా, ప్రతి వారు క్రొత్త గీతం ఉండాలి. ఆయన్ని ఆరాధించాలి, పూజించాలి. అదే ఒకటి ఆయన కోరుకున్నాం. మనం ఏం అడగట్లేదు అసలు. పరలోకంలో అదే ఆయనకి జరుగుతుంది. నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ప్రకటన గ్రంథం 22:4 ఏముంటుందంటే, మనం తీసుకెళ్ళిన తర్వాత పరలోకం నుండి ఒకే ఒక జాబ్, వాట్ వీ విల్ డూ అనేది యుగై కాదు. ఒకటే ఒకటి, ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖ దర్శనం చేసి. నాన్నగారు వ్యాసాలు చెప్పుకుంటారు. పరలోకంలో మనకి ఇచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత నో మోర్ అదర్ రియాక్షన్స్, నో మోర్ అదర్ థింగ్స్, ఇంకేమీ లేవు అక్కడ చేయాల్సింది. మా రక్షణకే స్తోత్రం ఉన్నారంట. తర్వాత ఇంకో బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే, ఈ 24 పెద్దలు సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉంటారు. తర్వాత 4 జీవులు ఉంటారు. వీళ్ళకి పొజిషన్ ఎక్కడ ఇచ్చాడు సార్? తర్వాత చదువుకోండి, 7వ అధ్యాయం అనుకుంటా. సింహాసనం ఎదుట నిలబడ్డారంట వీళ్ళంతా. పాత్రులను అసలు మనం చేసిన పనులకి రక్షించిన తర్వాత ఈ రోజు వరకు మన స్టేటస్ ఏంటి? ప్రతి క్షణం మనం బ్యాక్ అవ్వాలి. కెన్ వి స్టాండ్ బిఫోర్ ది Throne of God. సింహాసనం ఎదుట నిలవబడి ఉంటుంది. వీళ్ళందరూ చుట్టూతున్నారంటే 24 పెద్దలు ఎదుటికి రాలా అంటే ఒక కాంటాక్ట్ ఒక దీంట్లో వచ్చింది, ఎదుట వాళ్ళు కూడా ఉంటారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాజ్యం వాళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవిస్తున్నారు. మన శ్రమల నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చింది అదే సింహాసనం ఎదుట, యేసు ఎదుట చక్కడ అటు ఇటు చీకట్లో ఉండలా, చీకటి ఉండదు అక్కడ, ఎక్కడెక్కడ చుట్టూతో ఉండలా. సింహాసనం ఆయన రక్తము చేత కొనబడిన అని ఉంటుంది. తన రక్తం ఇచ్చి కరయము చెల్లించే దాంట్లో వచ్చిన కాంటెక్స్ట్ ఇది. అనుకోకుండా చాలా దూరం వెళ్ళింది నా దీంట్లో. దేవదూతలందరూ సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ ఆ 4 దిక్కులకు నిలువబడి ఉందరి. అందరు చుట్టూతుంటే ఈ శ్రమలో నుంచి, మహాశ్రమం నుంచి వచ్చి తన వస్త్రములు ఉతుక్కున్న వాళ్ళు అంటే మనం. ఒక ఆయన ఏం చెప్పాడంటే, అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, అంటే మన టైం కాదు. ఆయన ఏం చెప్పాడంటే, మహాశ్రమంలో వచ్చిన వాళ్ళంట 7 ఏళ్ళ శ్రమకాలం ఐడియా ఉంటుంది కదా, 7 ఏళ్ళు అంటే ఆఫ్టర్ ర్యాప్చర్ 7 years ట్రిబులేషన్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు రక్షణ సువార్త ఉండదు, ఇంకా డోర్స్ విల్ బి క్లోజ్. ఎప్పుడైతే యేసు ప్రభు సెకండ్ టైం మళ్ళీ మధ్యాకాశంలో వస్తాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఫస్ట్ మనిషి కుమారుడిగా. సెకండ్ టైం హీ విల్ కమ్ దొంగ వల్ల వస్తాడంట. దాంట్లో 2 parts. సెకండ్ కమింగ్ 2 parts. సీక్రెట్ కమింగ్. ఆయన మధ్యాకాశంలో ఉంటాడు. ఓన్లీ ఎవరైతే సిద్ధంగా ఉంటారో రక్తంతో కడగబడి ఆ టైంకి. ఇంకో చోట ఏముందంటే, ఆయన వచ్చినప్పుడు అంట 2 స్త్రీలు తిరుగులు విసురుతుండ్రు, వారిలో ఒకతో కొనుక్కోబడిన ఒకటి విడిచిపెట్టబడు. 2 ఒక్క మంచం మీద ఉందరు. సిస్టర్స్ ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. 2 ఒక్క మంచం మీద ఉంటారంట. వారిలో ఒకరు కొనుక్కోబడిన ఒకరు విడిచిపెట్టారు. ఎంత ప్రమాదం అసలు. పక్కన పడుకుని పొద్దున్న వేసినప్పుడు ఏమైంది మనిషి, ఏమైంది పక్కన ఈ మిగిలిపోయినవాడు ఎక్కడ ఉంటాడు? 7 years ట్రిబులేషన్ పీరియడ్ విడిచిపెట్టేవాడు. వాళ్ళల్లో మార్మన్స్ వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు 7 ఏళ్ల కాలం ఇప్పుడు ఈ మిగిలిపోయిన వాళ్ళు, మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను రక్షణ పొందా, ఏదో అటు ఇటుగా సేవకు కొడుతుంది కాబట్టి ప్రతిసారి చేతులు ఎత్తావాలి. ఎవరు స్పెషల్ మీటర్స్ ఫస్ట్ రక్షణ ఉన్నదే ఉండదు. ఆ ఎమోషన్తో వినేసి, జీజాల్ గారు చెప్పిన వాక్యం వినేసి 2వ రోజు మళ్ళీ బాగుంది లెక్చరర్ మీద నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎవరితో ఎందుకు, నేను సరిగ్గా సిద్ధంగా లేను. 25వ అధ్యాయంలో తెలుసు అందరికి. వారిలో 5 కుదిలేను. కుదిలేని వాడు ఏమంటారు? అయిపోయాడు కదా, తలుపు వేసేసాడు కదా. నేనే కదా యేసు ప్రభువుని ఆయన వచ్చినప్పుడు ఎవరు కనపడతాయంటే, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఆయన ఎదుర్కోవడానికి వాళ్ళకే కనపడతాడు మధ్యాకాశంలో. దశలోని పత్రికలు ఏముంటుందంటే 4:13
ఆయన ఆర్భాటంతోనూ ఘోర శబ్దంతోనూ వచ్చినప్పుడు ఆయన ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు ఆయన ఎదుర్కొంటారు. ఆ ఫస్ట్ సమాధిలో ఉన్నవాళ్ళు లేపడతారంట. ఘోర శబ్దం విని, ఇదిగో పెళ్లి కుమారుడు అనే శబ్దం విని లోపం అంతా ఎవరు వినరు, ఎవరికి వినపడదు. ఫస్ట్ సీక్రెట్ ఎవరైతే సిద్ధంగా ఉండి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు దే విల్ హియర్ ద వాయిస్, ఘోర శబ్దం. వాళ్ళు ఒక్కళ్ళు వింటారు, ఎవరంటారు. వీళ్ళు విడిచిపెట్టబడిన వాడు సిద్ధంగా లేడని, నేను సిద్ధంగా లేను, ఐ హ్యావ్ లెఫ్ట్, నేను 700 సంవత్సరాల కాలం. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా, నాకు అన్నీ తెలుసు కదా, ఇంతకాలం 50 ఏళ్ళు కొట్టుకొని సిద్ధంగా లేని విడిచిపెట్టబడ్డా. నాకప్పుడు నేను కానీ పర్ఫెక్ట్గా ఉంటే 666 ముద్ర కానీ ఇవన్నీ వేసుకోకపోతే రేషన్ ఏముంటుంది కదా, అన్నీ తెలిసిందే కదా. అప్పుడు మహాశ్రమలు నేను ఫేస్ చేయాలి, నో రక్షణ. కానీ శిరచ్ఛేదనం చేయబడవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇప్పుడు AI అని వచ్చింది కదా, క్రీస్తు విరోధం అంటే అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతుంది. ఎన్ని మన చాలా టైం. ఆ టైంలో మనం కానీ 666 ముద్ర విడుచుకోకపోతే నో రేషన్ విల్ బి హియర్, నో నథింగ్ ట్రాన్సాక్షన్స్. అప్పుడు నేను ఒకవేళ యేసు ప్రభు కోసం నిలబడితే నడకాయ కోసేయచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను ఐ విల్ గో ఇంటూ 1000 years మిలియన్. యేసు ప్రభుని ఎదుర్కోకపోయినా ఐ హ్యావ్ ఎంట్రీ. నేను మహాశ్రమంలో నుంచి వచ్చినవాడు. లెక్కలేనంత మంది వచ్చిన వాళ్ళు అప్పుడు మహాశ్రమంలో వచ్చినవాడు కాదు, అది రాంగ్. ఇప్పుడు ఎవరైతే క్రీస్తులను ఎన్నో శ్రమలు అనుభవించి మనం అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యం చేరాలని పౌలు చెప్పాడు అపోస్తలుల గారు. పాయింట్ ఏంటంటే ఒకవేళ విడవబడితే మన పరిస్థితి, వీళ్ళు వెళ్ళిన వాళ్ళే ఆయన్ని కలుసుకుంటారు. సెకండ్ టైం ఆఫ్టర్ 7 years వస్తాడు మళ్ళీ. అప్పుడు ఎట్లా వస్తాడంటే సంఘం మధ్యాకాశంలో ఉంటుంది, క్రీస్తు న్యాయపడి 3.5 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ 3.5 సంవత్సరాలు పెండ్లి విందు ఉంటుంది, ఎవరిది గొర్రెపిల్ల పెండ్లి విందు. ఆ తర్వాత అగైన్ హీ విల్ కమ్ బ్యాక్, వచ్చి యెరూషలేములో ఏ కొండ మీద నుంచి అయితే తన ఆరోహణ వెళ్తాడో అదే కొండ మీద అది ఒలివల కొండ మీద దిగుతాడు. అప్పుడంట ప్రతి నేత్రం ఆయన చూసును, ఆయన పొడిచిన వారిని ఆయన చూస్తారు. ఏమి లాభం? నో సాల్వేషన్. అప్పుడు కానీ ఒక్కవేళ మన దేవుని కోసం అది ఎవరు వేసుకో చెప్పలే, మీరు ఉండండి హతసాక్షులు అవ్వండి అని చెప్పలా. 7 ఏళ్ల కాలంలో నేను వేయడాన్ని తీసుకెళ్తానని చెప్పలా. వీ మస్ట్ బి వెరీ 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 కేర్ఫుల్. అందుకే వాక్యం చేతిలో పెట్టి దినం మనం సిద్ధపడి ఉంటాం. వాక్యానుసారంగా నడుచుకుంటే సిద్ధపడగలుగుతాం, ఆయన ఎత్తుకుంటాం. మారు మనసు పొందినవాడు మాత్రమే. మారు మనసు లేకపోతే నో మోర్ విడిచిపెట్టబడతాం. ఒకవేళ ఆ 7 ఏళ్ల కాలంలో రక్షింపబడేది ఎవరంటే యూదులు తెలుసుకొని వాళ్ళు వస్తారు మహాశ్రమంలో నుంచి 2 ఏళ్ల కాలం. నో మోర్ సాల్వేషన్. గాస్పెల్ విల్ నాట్ బి ప్రీచ్డ్. నో గాస్పెల్ విల్ బి దేర్. సో అది పరిస్థితి. నా పాయింట్ ఏంటంటే సెకండ్ పార్ట్ మనం ఆ బ్లెస్సింగ్స్ కావాలంటే కండిషన్స్ ఉన్నాయి. సామ్స్ 18th chapter ముగించేస్తాం. 18th chapter కొన్ని వచనాలు 20 నుంచి చదువుతున్నా, 19 నుంచి చదువుతాం. అక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, యాజకులు కుమారులు యాజకులు కాదు, లేవీయుల కుమారులు. మనకేమి ఈ ఆశీర్వాదాలు మనకు డైరెక్ట్గా సేవకుల నుంచి రావు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రావు. మనం వీ హ్యావ్ టు పే. దానికి ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి. నేను ఆయన 19 సెకండ్లు నేను ఆయనకు నేను పర్సనల్ నేను ఆయనకి ఇష్టడుని కనుక. తర్వాత నా నీతిని బట్టి 20లో నా నీతిని బట్టి, అక్కడేమో పైనుంచి రాదు పేరెంట్స్ నుంచి, నా నీతి నేను నీతిమంతులుగా నిరూపించుకోవాలి నా లైఫ్లో. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా నిర్దోషత్వం. ఇక్కడ అన్ని పాయింట్ ఏంటంటే దట్ ఈస్ ద కండిషన్. సెకండ్ పార్ట్స్ నెరవేర్చబడాలంటే అది మన మీద ఆధారపడింది. ఈసామిల్ గారు లేకపోతే కృష్ణరామ గారు వాళ్ళ లైఫ్ ద్వారా మన 6 మంది ఆస్తికర్తలు అవ్వము, స్థిరంగా నిలబడము. 5 వచనాల్లో సెకండ్ బ్లెస్సింగ్ అనేది రావాలంటే ఇక్కడ ఎన్ని వచనాలు ఉంటాయంటే 18, 24 వరకు ఉన్నాయి. నేను నా దేవుని విడిచినవాడిని కాను. 22లో నేను నా విధులను లక్ష్య పెట్టుచున్నాను,
23 నేను దోషక్రియలు చేయకుండానుకుంటేనే ఆయన దృష్టికి నేను యథార్థవంతుడినైతేనే. 24 యెహోవా నేను నిర్దోషిగా నుండి చూసి తన నా చేతిలో నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. సో ఇవన్నీ ఇట్లాంటి 100 ఉంటాయి వర్సెస్. మన సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఆస్తికర్తలుగా చేసే దాంట్లో వాటి ఆమెకి కొన్ని ఇచ్చాడు, అక్క కొన్ని ఇచ్చాడు, నాకు కొన్ని ఇచ్చాడు, ఏం పైనుంచి రావు. అట్లని చెప్పి మేమేదో చేసేసి సంపాదించుకోవాలి. దీంట్లో పార్ట్ ఇద్దరు పార్ట్ ఉంటుంది. ఒక వచనం ఏముంటుందంటే ఇతరులు ఏదో వచ్చిన స్వాస్థ్యం ఈ వాక్యంలో రాయబడింది. నాకు మై వర్డ్ 19 సామెతలు 19:14 ఏముంటుందంటే గృహమును విత్తమును అంటే ఫైనాన్స్, విత్తం అంటే సంబంధం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. మన పితరులు అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుడి ద్వారా మనకు కావాల్సింది అది తీసుకోవాలంటే మనలో ఉన్నాం. సో దేవుడు ఆ బ్లెస్సింగ్స్ మీకు ఇచ్చాడు. అక్కడికి ఇచ్చిన ఎవరి వాళ్ళకి ఇచ్చి ఉంటాడు. మనం నేను నా అనేది ఇంపార్టెంట్. వీ మస్ట్ బి వెరీ 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 కేర్ఫుల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఇందాక కూడా చెప్తున్నాం, ఆయన నా చిన్నవన్నా భయపడితే నా రాజ్యం ఇవ్వడానికి చదివించున్నాం కదా, ఆయన రాజ్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడంట మనకి. అందుకే రాజ్యాన్ని ఇక్కడ లోకంలోనేమో మనకి ఇక్కడ ఇవన్నీ ఇస్తున్నాడు, తిండిస్తున్నాడు, పుట్టిస్తున్నాడు, ఇస్తున్నాడు. అంటే అందరికీ ఎవరి దాసపోతున్నాడు. అందరికి ఇప్పుడు అందరి చేతులు బాగుంటాయి, అందరు కాళ్ళు బాగుంటాయి, అందరు కళ్ళు బాగుంటాయి, అందరు మొహం బాగుంటుంది, మీ అందరు ఎట్లా ఉన్నారు నాకన్నా అందరిలాగా నేను ఉండలేను కదా. అది సో మనం వీ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. తర్వాత దేవుడు జీవానికి భక్తికి కావాల్సిన వాటి అన్నింటినీ ఇచ్చాడు. మనం వాటిని కాపాడుకోవాలి. నా రాజ్యం స్వతంత్రించుకోవడానికి 25:34-32 ప్రత్యక్ష యెహోవా వల్ల ఆశీర్వదింపబడిన వాళ్ళ అంటే మీరు నా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్. అది మనకి ఈ లోపల అన్నీ ఇచ్చాడు. మన టార్గెట్ ఏంటంటే వీ హ్యావ్ టు రీచ్. ఇది